నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం సమీపంలో శారదా విద్యానికేతన్ నూతన భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు రూపొందించిన ఈ సైన్స్ ఫేర్లో ప్రాజెక్టులను తిలకించేందుకు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయుల సంరక్షణలో శారదా విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ను తిలకించేందుకు తరలివచ్చారు. విద్యార్థులతో రూపొందించిన ఈ ప్రాజెక్టుల వివరాలను, వాటి ప్రయోజనాలను, వ్యవసాయానికి, రైతాంగానికి, నేటి ఆధునిక ప్రపంచంలో నిత్య జీవనంలో దోహదపడే ప్రతి వస్తువు ప్రయోజనాలను వివరిస్తూ ప్రయోజనాత్మకంగా చిట్టి చేతులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు తిలకించి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని మండల విద్యాశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ఫౌండర్ ముద్దాడ రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ ముద్దాడ కృష్ణ చైతన్య, పాఠశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అరసవెల్లి దరిలో వెలిసిన శ్రీరమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణు మాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు చేసిన భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో సామూహిక హయగ్రీవ స్వామి అష్టోత్తర శతనామార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి విద్యార్థులతో సామూహిక హయగ్రీవ స్వామి అష్టోత్తర శతనామార్చన పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు పూజలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కాగలరని తెలిపారు. పూజలో పాల్గొని పిల్లలకు హయగ్రీవ స్వామి ఫోటో ఇవ్వనున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ దగా డిఎస్సి ప్రకటించిందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కోజీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెదపాడులోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని యువజన కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6000 డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్ దగా డిఎస్సి అంటూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కోజీ రామారావు ధ్వజమెత్తారు. తాము న్యాయం కోసం మంత్రులను, ముఖ్యమంత్రిని కోరుతుంటే తమపై సొంత పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించడం తగదని అన్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడంలోనూ, నిరుద్యోగ నిర్మూలనలోనూ, విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ధర్మాన ఇంటి వద్ద జరిగిన తోపులాటలో పోలీసులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులపై చేయి చేసుకోవడం ఉద్రిక్తకు దారితీయడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కోజీ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్ఎస్, ఆర్ఏఆర్ఎస్, కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రాఘోలులోని వ్యవసాయ పరిశోధనా స్థానం, పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా పరిశోధనా స్థానం ఎదుట కార్మికులు సమ్మె శిబిరాలను సందర్శించిన ఆయన సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్ లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరం మొత్తం ఉపాధి కల్పించాలని, కార్యాలయంలో స్వీపర్, అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షురాలు ఏ గణపతి తదితరులు పాల్గొన్నారు. రాజధాని రీల్స్ సినిమాలో ప్రజలు, రైతులు పడుతున్న కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ తెలిపారు. శనివారం నగరంలోని కీర్తిగా థియేటర్లో రాజధాని ఫైల్స్ సినిమాను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల పేరిట ప్రజలకి ఏ విధంగా తప్పు పట్టించారో, అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులు వారికి ప్రభుత్వం ఎటువంటి కష్టాలు కలిగించిందో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఆశయ సాధన కోసం 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 100 రోజులు నిరాహార దీక్షలు చేసి రాజధాని కాపాడుకునేందుకు రైతులు చేసే ప్రయత్నం కళ్ల ముందు కనిపించిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వంలో ప్రజలు పడే కష్టాలు, అన్ని వర్గాల వారు ఏ విధంగా నష్టపోయారు, ఎదిరించే వారిపై ఏ విధంగా దాడులు చేశారు, జరిగినట్లుగా చూపారని, ఇది పూర్తి స్థాయిలో మన రాష్ట్ర బాగోగుల కోసం తీసిన సినిమా అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి చేయూత అందిస్తూ బాసటగా నిలుస్తుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
ఆమ్దాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన గిరిధర్రావుకు అనారోగ్యం కారణంగా ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ అవగా ఆయన సీఎం సహాయ నిధికి సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా ఈ రోజు సీఎం కార్యాలయం నుంచి మంజూరైన ₹1,00,000 చెక్ రూపంలో బాధితుడికి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అన్ని వర్గాలకు అండగా ఉంటామని, మనోధైర్యంతో ఉండాలని స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు పాల్గొన్నారు. రైతులు నష్టపోకుండా పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరర్ కుమార్, మూలపేట, పోతునాయుడుపేట, కోటపాడు, కాశీపురం, రాజపురం గ్రామాల ప్రజలతో భూములు ధరలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోర్టు, రోడ్డులకు అవసరమైన భూసేకరణ చేయడమైందని అన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎంత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అంతకు మించి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ ఆయా గ్రామాల నుండి ఎవరు వచ్చింది తెలుసుకుని 6 గ్రామాల నుండి 72 ఎకరాల భూమి కావలసి ఉందని తెలిపారు. పంటల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించినట్లు వివరించారు. రైతులు నష్టపోకుండా న్యాయం చేస్తామని అన్నారు. పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు, రైలు ట్రాక్ అనుసంధానంగా ఉండే విధంగా భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. ముంపు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జి సెక్షన్ సూపరింటెండెంట్ జిఎల్ఈ శ్రీనివాసరావు, సంతబొమ్మాలి తహసీల్దార్ జి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలం భోగబంద గ్రామంలో ఎంపీ లీడర్స్ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని శనివారం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయడం లేదని ఆరోపించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. అనంతరం వైకాపా నుంచి సుమారుగా 25 కుటుంబాలు టీడీపీ పార్టీలో ఎంపీ సమక్షంలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌత్ శిరీష, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ఢిల్లీలోని భారత్ మందిర్లో జరిగిన బీజేపీ జాతీయ కన్వెన్షన్ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్లా వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం పార్లమెంట్ కన్వీనర్ పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావులు ప్రాతినిధ్యం వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను పాటించాలి, ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలో వంటి అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన కూడా ఈ సమావేశం కొనసాగుతుందని చల్లా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సమూన్ జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ సభ్యులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి మత్తు పదార్థాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని, రవాణాను అరికట్టడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వీటి బారిన పడితే యువత జీవితాలు నాశనం అవుతాయని, అందువల్ల వీటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో డి అడిక్షన్ సెంటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్యానికి బానిస అయిన వారికి ఆ అలవాటును మాన్పించడానికి శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ జిల్లాలో ఒడిశా సరిహద్దుగా 112 కిలోమీటర్లు ఉందని, 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని, 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ టీములు తిరుగుతాయని తెలిపారు. గడిచిన 6 నెలల్లో 110 కిలోల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని 14 మందిని వేర్వేరు కేసుల్లో పట్టుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి, జడ్పీసీఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, అటవీ శాఖ, డ్రగ్ కంట్రోల్, విద్యాశాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్లు, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కళా బృందాలతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ అధికారి డాక్టర్ సిపి శ్రీదేవి తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో కళా బృందాల కళా ప్రదర్శనను జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణతో కలిసి డాక్టర్ శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు కళాశాలలో రోజుకు 2 సార్లు ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. ప్రజలు ఎయిడ్స్, ఇతరత్ర వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవడం వలన వాటిని ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, పిహెచ్ఓ సాంబమూర్తి, ఎన్ఎస్డి అప్పారావు, అరుణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగుల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగ వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నాయని,
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా శిబిరాన్ని ఉద్దేశిస్తూ హనుమంతు సాయిరాం మాట్లాడారు. ప్రభుత్వం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి 5 ఏళ్లు పూర్తి కావస్తుందని, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి పాలనేతర అంశాలలో సంపూర్ణంగా సహకరించామని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన డిఏ బకాయిలను గత 5 ఏళ్లలో ఒక్క డిఏ బకాయి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయలేదని వాపోయారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పీఆర్సీలో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ప్రతి పీఆర్సీలోనూ సాధారణంగా జీతభత్యాల పెంపు ఉంటుందని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెంచకపోగా తగ్గించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్ల దాత్రి ఫలం అని పిలుస్తారు. ఉసిరి ఒక ఔషధ గని. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పోషకాలు ఉన్నాయి. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహారిణి అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని కూడా చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చెవన్ ఫ్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది కూడా. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ను సైతం తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండటానికి పరగడుపున కాస్త ఉసిరి పొడి నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీవీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణ కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తీసుకోవాల్సిందే. మరి ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.